ఇన్కమ్కి ఫైనాన్షియల్ ప్లానింగ్కి సంబంధం లేదు. ఓకే. బాధ్యతలు ఉన్న ప్రతి ఒక్కరు స్టార్ట్ చేస్తుంది. ఏ బాధ్యత లేని వాళ్ళకి ప్లానింగ్ అవసరం లేదు. ఓకే, ఎనీ ఇండివిజువల్ బాధ్యతలు స్టార్ట్ అయ్యాయి, నా మీద డిపెండెన్స్ ఉన్నారు, నేను వేరే వాళ్ళని చూసుకోవాలి అంటే ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోవాలి. దానివల్ల అతని లైఫ్ బెటర్మెంట్ అవుతుంది. ఓకే. ఎస్. అంటే ఇప్పుడు కెరీర్ స్టార్టింగ్లో ఉంటారు కొంతమంది, అంటే అప్పుడే జాబ్ వచ్చిన వాళ్ళు కానీ అర్నింగ్ స్టార్ట్ చేసిన వాళ్ళు, ఎనీ ఎర్నింగ్స్, ఏదో ఒక ఎర్నింగ్ స్టార్ట్ చేసిన వాళ్ళు, అంటే వాళ్ళకి ఆ టైంలో స్టార్ట్ చేయడం బెటరా, లేకపోతే పర్టికులర్ ఏజ్ ఫ్యాక్టర్ ఏమైనా ఉందా? ఎంత ఎర్లీగా స్టార్ట్ చేస్తే అంత బెటర్ ఫ్యూచర్ బిల్డ్ చేసుకోవచ్చు. నార్మల్గా పీపుల్కి ఉండే అపోహ ఏంటంటే మన ఇన్కమ్కి ప్లానింగ్ ఎందుకు. ప్లానింగ్ అంటే ఐ డోంట్ మీన్ మీరు ఒక ఫైనాన్షియల్ ప్లాన్ దగ్గరికి వెళ్ళండి, పేమెంట్ పే చేయండి, సర్వీస్ తీసుకున్నాను కాదు. ప్లానింగ్ అంటే ఒక విజన్ అబౌట్ ఫ్యూచర్. నేను ఎలా ఉండాలనుకుంటున్నాను, దానికి ఏం కావాలి, నేను ఎంత కూడబెట్టాలి, నాకు రాబోయే కష్ట నష్టాలు ఏంటి. ఒక జాబ్ ఉన్న వ్యక్తికి ప్రైవేట్ సెక్టర్లో ఏముంటుంది ఫియర్, నా జాబ్ పోతే ఆ పోతే ఏంటి, పోయినప్పుడు నేను ఏమి ఈరోజు చేస్తే రేపు పోయినప్పుడు నాకు ఇబ్బంది ఉండదు, అది ప్లానింగ్. దెన్ అదర్ లైఫ్లో వచ్చే అన్సర్టనిటీస్ ఏంటి, అసలు నేను దేనివల్ల ఇప్పుడు మన ఫ్రెండ్ ఎవడో తెలియకపోయినా పర్లేదు కానీ మన ఎనిమి ఎవడో తెలుసుకోవాలి. మనకు ప్రాబ్లం అంటూ వస్తే మన ఎనిమి నుంచి ఉండదు, ఫ్రెండ్ నుంచి ఉండదు. అలా నాకు లైఫ్లో రిస్క్లు ఏంటి, వాట్ ఈస్ మై ఎనిమి ఇన్ మై పర్సనల్ లైఫ్, దానికి నేను ప్రిపేర్డ్గా ఉన్నాను. వాడు నన్ను అటాక్ చేస్తే నేను అడ్డు పడి ఆపగలనా. అది ఇప్పుడు ఒక ఇండివిజువల్ వ్యక్తికి ఉండే ఎనిమి ఎవరు అంటే లైఫ్లో హెల్త్ ఒకటి, డెత్ ఒకటి, ఇండైరెక్ట్ రిస్క్. ఆరోగ్యపరమైన రిస్క్ అయిందనుకోండి ఒక ఫ్యామిలీ వెనక్కి వెళ్ళిపోతుంది అధికంగా. అదే బ్రెడ్ విన్నర్కి, ఫ్యామిలీని పోషించే వ్యక్తికి కనుక రిస్క్ అయ్యి మరణం సంభవిస్తే ఇంకా ఫ్యామిలీ ఇంకా చాలా రోజులు పడుతుంది కోలుకోవడానికి, బోత్ ఎమోషనల్లీ అండ్ ఫైనాన్షియల్. అంటే ఐ బిలీవ్ దిస్ టూ ఆర్ ది బిగ్గెస్ట్ రిస్క్స్. ఆరోగ్యపరమైన సమస్యను తట్టుకోగలగాలి, హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీకి ఏమైనా అయితే కూడా ఆ ఫ్యామిలీ అప్పుడు ఆ రోజున్న ప్రజెంట్ లైఫ్ స్టైల్ని కింద పడకుండా ఉండడానికి ప్లానింగ్. దిస్ టూ విల్ హ్యాపెన్ త్రూ ఇన్సూరెన్స్. ఈ రెండు ఇన్సూరెన్స్ ద్వారా ప్రొటెక్ట్ చేయబడతాయి. ఎందుకంటే ఇప్పుడు ఆరోగ్య సమస్య వస్తే దాని ఖర్చు ఎంతవరకు వెళ్తే ఎవరు ఊహించలేరు. మరి అంత ఖర్చుని ఒక ఇండివిజువల్ భరించలేడు కదా. ఈయన 5 ఏళ్ల జీతం కూడా సరిపోకపోవచ్చు, 10 ఏళ్ల సంపాదన సరిపోకపోవచ్చు, ఒక ఇల్లు సరిపోకపోవచ్చు. సో అటువంటిది వచ్చినప్పుడు నేను తట్టుకోవాలి అంటే ఒక సరిపడా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. అలానే బ్రెడ్ విన్నర్కి ఏమన్నా అయితే ఇన్కమ్ ఆగిపోద్ది, బట్ ఫ్యామిలీ కోరికలు కానీ అవసరాలు కానీ చదువులు కానీ ఆగిపోతాయా? ఆగకూడదంటే అతని ఆబ్సెన్స్లో అతనికి రిస్క్ అయితే ఒక డీసెంట్ అమౌంట్, సరిపడా అమౌంట్ వచ్చే విధంగా ఒక లైఫ్ ఇన్సూరెన్స్, ఈ రెండు మొదటిగా పెట్టుకోవాలి. ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే ఇట్స్ నాట్ జస్ట్ ఇన్వెస్ట్మెంట్. ఎక్కడ పెట్టాలి కాదు. ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే కొత్తగా వచ్చేదాన్ని ఎక్కడ పెట్టాలి కాదు, ఉన్నదాన్ని పోకుండా ఎలా కాపాడుకోవాలి. అది ఫస్ట్ స్టెప్ ఈజ్ హ్యావింగ్ ఏ ఎడిక్వేట్ ఇన్సూరెన్స్. సరిపడా, మళ్ళీ ఇన్సూరెన్స్ అంటే మమ అనిపించడం కాదు, సరిపడా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నారా మీ డిపెండెన్స్ అందరికీ, మీ పిల్లలకి, మీ తల్లిదండ్రులకి, మీకు. అలాగే బ్రెడ్ విన్నర్ ఎవరైతే ఉన్నారో సంపాదన ఉన్న వ్యక్తికి మరణం సంభవిస్తే ఆ సంపాదనకి రీప్లేస్మెంట్గా సరిపడా వచ్చేంత లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకున్నారు ఫర్ లైఫ్ టైం. ఇది ఫస్ట్. దిస్ టూ విల్ యాక్ట్ లైక్ పిల్లర్స్. మీ ఎంటైర్ ఫైనాన్షియల్ ప్లానింగ్కి పిల్లర్స్ ఇవి. పిల్లర్స్ కనపడవు మీకు స్ట్రక్చర్లో, కానీ అవి స్ట్రాంగ్గా ఉంటేనే బిల్డింగ్ నిలబడదు. అలానే మీ భవిష్యత్తు నిలబడాలంటే ఈ రెండు స్ట్రాంగ్గా పెట్టుకోవాలి. ఇవి తేడా కొట్టేస్తే బిల్డింగ్ కొలాప్స్, ఒక లైఫ్ కొలాప్స్. మీరు చూడండి చాలామంది జీవితంలో ఎందుకు సన్నగా పడిపోయారంటే ఆరోగ్యపరమైన సమస్య. ఒక్కటి తెలుసు చాలా. ఎందుకంటే ఇప్పుడు మీరు గోల్డ్ లోన్ కంపెనీస్కి వెళ్ళండి, వాళ్ళు ఒక కన్సెప్ట్ తీసుకుంటారు. అంటే ఏ పర్పస్కి మీరు గోల్డ్ తాకట్టు పడతాం రాయమంటారు. మోస్ట్లీ అందరూ 80% అబోవ్ హెల్త్ ఇష్యూ అన్నది. అంటే హెల్త్ ఒక్కటే మిమ్మల్ని వెనక్కి తీసుకెళ్తుంది. కాబట్టి ఆ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి, టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోండి. దీని తర్వాత మీ భవిష్యత్తు అవసరాలను గుర్తించి అవి ఎప్పుడు వస్తాయి, ఆ రోజు దానికి ఎంత అవసరం పడుతుంది, అది కూడబెట్టడానికి నాకున్న మార్గాలు ఏంటి చూసుకొని ఇన్వెస్ట్ చేయండి. ఇప్పుడు మీరు యాజ్ ఎ ఫైనాన్షియల్ ప్లానర్, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్, మీ దగ్గర వచ్చే క్లయింట్స్ మీరు అబ్జర్వ్ చేసిన దాంట్లో జనరల్గా చేస్తున్న మిస్టేక్స్ ఏంటి ఇన్సూరెన్స్ సంబంధించి? అంటే ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నానంటే చాలామందికి ఏంటంటే ఇన్సూరెన్స్ అంటే ఒక లైఫ్ ఇన్సూరెన్స్ తప్ప మిగతా ఇన్సూరెన్స్ల మీద అవగాహన లేదు. మీ దగ్గరకు వచ్చే క్లయింట్స్లో మీరు గమనించిన కామన్ మిస్టేక్స్ ఏంటి, మేజర్ ప్రాబ్లమ్స్? ఇన్సూరెన్స్ అంటే మ్యాండేటరీ చేసి తప్ప తీసుకోరు. ఇప్పుడు వెహికల్ ఇన్సూరెన్స్ లేకుండా రారు, భయపడిపోతారు. కార్ ఇన్సూరెన్స్ రేపు రెన్యువల్ అయిపోతుందంటే కారుకి ఏమన్నా దెబ్బ తగిలితే ఎలా అంటాడు. అసలు కారు తగలడిపోతే జీవితానికి అనిపోతుందా? కారుని మనం సంపాదించాం, కారు మనం సంపాదించాం, ఎన్ని కార్లు అయినా కొనుక్కోవచ్చు. కానీ రెగ్యులేటరీ ఉంది అక్కడ స్ట్రిక్ట్ కాబట్టి మనం కార్ ఇన్సూరెన్స్ లేకుండా బయటకు వెళ్ళాం. అలా హెల్త్ ఇన్సూరెన్స్ని ఎవరో చూడరు, అలాగే టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ని ఎవరో చూడరు. అంటే వాళ్ళ ప్రయారిటీస్ వేరు. మనం అంతా ఎమోషనల్గా ఇల్లు కొన్నావా, కారు కొన్నావా ఇవి చూస్తున్నాం. కానీ అసలు నీకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉందని నన్ను అడుగుతాడా? హాస్పిటల్లో పడ్డాక వచ్చి అడుగుతాడు, అరే ఇన్సూరెన్స్ లేదా అంటే. ప్రాబ్లం వచ్చిన తర్వాత వీడికి వద్దుంటే ముందు అడగాలి. నువ్వు హాస్పిటల్లో పడ్డాక వచ్చి హెల్త్ ఇన్సూరెన్స్ లేదా అంటే అది ఎప్పుడు అడగాలి?
అప్పుడు అడగ అసలు హాస్పిటల్లో పడ్డామని హెల్త్ ఇన్సూరెన్స్ ఏంటంటే బుద్ధి తక్కువ పని. ముందే నీ బాధ్యత అనుకుంటే, నీ ఫ్రెండ్ అనుకుంటే, నీ బ్రదర్ అనుకుంటే, మీ అంకుల్ అనుకుంటే ముందే చెప్పు, మీకు హెల్త్ ఇన్సూరెన్స్ లేదా తీసి పెట్టుకోండి, రేపు ఇబ్బంది వస్తే మనం కిందికి వెళ్లకుండా నిలబడగలుగుతాం అని ముందుగా అవేర్నెస్ ఎవడు ఉన్నోడు ప్రతి ఒక్కరు చెప్పాలి. వినరు చెప్పినంత లోపల. అంటే జనాలకి ఎంతవరకు డబ్బు మీద ఉన్న, డబ్బు అంటే ఒక ఆశ కదా, ఎక్కడ పెడితే ఏమొస్తుంది, ఎక్కడ కొందాం, స్థలం ఎక్కడ కొందాం, పొలం ఎక్కడ కొందాం అని చూస్తారు. కానీ ఇన్సూరెన్స్ చేద్దామా, మంచి ఇన్సూరెన్స్ ఏది, ఎంత తీసుకోవాలని చూడరు. తీరా ఎవరో ఆబ్లిగేట్ చేసి చెప్తారు, లేదు హెల్త్ ఇన్సూరెన్స్ మేము వాడుకున్నాం మొన్న, మా పిల్లలకి ఇద్దరికి డెంగ్యూ వచ్చింది, 1,20,000 అయిపోయింది, మాకు వచ్చేసింది, మొత్తం క్యాష్లెస్ ఉన్నారు, బాగుంది అంటే ఇప్పుడు ఏం తీసుకుంటాడు. అప్పుడు కూడా మిస్టేక్ ఏంటి, నేను తీసుకుంటాడు కానీ ఎంత తీసుకుంటాడు, టిపికల్గా 5 లక్షలు 10 లక్షలు అంతే, అంతకు మించి ముందుకు వెళ్ళట్లా. 90% అబోవ్ పీపుల్ ఆర్ టేకింగ్ 5-10 lakhs. అది కూడా మిస్టేక్, అది కూడా మిస్టేక్. అదేంటి తీసుకోమన్నారు, తీసుకుంటే మిస్టేక్ ఎలా అంటే, ఇప్పుడు 5 లక్షల పాలసీ అంటే మీకు వచ్చిన జబ్బులు ఖర్చు కనుక 5 లక్షల లోపు ఉంటే కవర్ చేస్తుంది, 5 లక్షల పైన ఉంటే చేయదు. అసలు ఈరోజు వెరీ ప్లాన్డ్ సర్జరీస్, స్టోన్ రిమూవల్ కానీ, హెర్నియా కానీ, వీటి కూడా 2.5 లక్షలు వేసేస్తారు మినిమం మన హైదరాబాద్లో కార్పొరేట్ హాస్పిటల్స్. అంటే ఆ కైండ్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేస్తారు వాళ్ళు, అంత అడ్వాన్స్డ్ ప్రొసీజర్స్ వచ్చా చేస్తున్నారు. మరి ఒక మేజర్ ఇష్యూ వస్తే 5 లక్షలు సరిపోదు కదా, అప్పుడేంటి పరిస్థితి? ఒకవేళ 10 లక్షలు అయితే మళ్ళీ 5 లక్షలు అప్పుల పాలు అయిపోతావు కదా. కానీ ఆ ట్రాన్సాక్షన్ అయ్యేటప్పుడు ఇన్సూరెన్స్ అమ్మే అతను ప్రపోజ్ చేస్తారు, సార్ 5 కాదు 10 లక్షలు తీసుకోండి అని. ఈయన ఏమంటాడు, 5 లక్షలు అయితే మనకి 18,000కే వస్తుంది కదా, 10 అంటే 23,000 దాకా వెళ్ళిపోతుంది, అమ్మో 6-7 అంటే ఎక్స్ట్రా పెట్టలేము అంటాడు. నా పాయింట్ ఏంటంటే, 6-7 పెట్టలేని వ్యక్తివి రేపు ప్రాబ్లం పెద్ద అయితే లక్షలలో పెడతావు. ఇంకొక పాయింట్ మిస్ అయ్యేది ఏంటంటే, మీరు ఈ రోజు తీసుకునే హెల్త్ ఇన్సూరెన్స్ భవిష్యత్తు అవసరాలకి, ఈ రోజు అవసరాలకు కాదు. హెల్త్ కేర్ ఎక్స్పెన్స్ ఎలా పెరుగుతున్నాయి? 30 ఏళ్ల క్రితం ఒక డాక్టర్ ఫీజు ఎంత, 10-20 రూపాయలు. ఈ రోజు ఎంత ఒక డాక్టర్ కన్సల్టేషన్ ఫీజు 600-700 తీసుకుంటారు. 600, 700, 800, 1,200 రూపాయలకి వెళ్ళిపోయింది ఈరోజు మేజర్ కార్పొరేట్ హాస్పిటల్స్. ఊళ్ళో ఆర్ఎంపీలు 150 రూపాయలు తీసుకుంటాం. మరి వర్కౌట్ అవ్వదు, ఇన్ఫ్లేషన్ కదా. మరి ఇలా పెరుగుతున్న క్రమంలో నీకు ఒక 20 ఏళ్ల తర్వాత నీ రీప్లేస్మెంట్ అయితే ఎంత కాస్ట్ అవుద్ది అంచనా ఉంది ఎవరికైనా? ఈ రోజు ఎంత అవుతుంది సార్ టిపికల్గా నీ రీప్లేస్మెంట్? మీరు చూసారా ఈ మధ్య ఎక్కడైనా? ఎంత అవ్వచ్చు అనుకుంటున్నారు? మేబీ అరౌండ్ 5 to 6 lakhs. ఎస్, దట్స్ ఇట్. రోబోటిక్ మిక్స్ చేస్తే 7 lakhs, నార్మల్గా 5 lakhs వేసుకోవచ్చు. టాప్ హాస్పిటల్స్లో వేరే వాటిలో 4 ఉండొచ్చు. ఇప్పుడు 5 lakhs ఉందనుకుందాం మనం. ఇప్పుడు 5 lakhs ఉన్న నీ రీప్లేస్మెంట్ ఒక 10 ఏళ్ల క్రితం ఎంత ఉండొచ్చు? మేబీ ఒక 1,00,000, 1,60,000, 1,50,000. ఇప్పుడు ఒక చిన్న లాజిక్ అర్థం చేసుకోండి. గత 10 ఏళ్లలో 1,50,000 అయిన సర్జరీ ఈరోజు 5 లక్షలకు వచ్చింది. మీరు అబ్జర్వ్ చేస్తే ఒక డాక్టర్ కన్సల్టేషన్ 10 years బ్యాక్ టిపికల్గా 200 ఉన్న అతను ఈరోజు 600 చేశారు, 100 ఉన్న అతను 300 చేశారు. అంటే 10 ఏళ్లలో హెల్త్ కేర్లో ప్రతి కాస్ట్ కూడా 3 రెట్లు పెరిగింది కదా. క్లియర్ ఎవిడెంట్ కదా, విజిబుల్, మన కళ్ళ ముందు కనపడుతుంది. ఇప్పుడు టేకింగ్ దిస్ లాజిక్, ఈ లాజిక్ పట్టుకొని ఇప్పుడు మీకు నాకు ఒక 30 ఏళ్ల వరకు ఎటువంటి జబ్బు రాదనుకో, యాక్సిడెంట్ అవ్వదనుకుందాం, ఓకే గుడ్, పర్ఫెక్ట్, హ్యాపీ. మరి ఒక నీ రీప్లేస్మెంట్ అయ్యే అవకాశం ఉంటుందా 30 years తర్వాత? పాసిబుల్ కదా. మరి మీ నీ రీప్లేస్మెంట్ కాస్ట్ ఎంత ఉండొచ్చు ఒక 30 years తర్వాత? ఒక అంచనా వేసి చెప్పండి. ఎవ్రీ 10 years డబుల్ అవుతుందంటున్నారు మీరు. ట్రిపుల్ ఇప్పుడైతే కోటి దాటిపోద్ది కదా. ఎంతమంది నమ్ముతారు ఈ పాయింట్? ఇప్పుడు కనిపిస్తుంది అది. ₹1,00,00,000 నీ రీప్లేస్మెంట్ ఇల్లాజికల్, కోపం వచ్చేస్తుంది, చిరాకు వచ్చేస్తుంది. ఒక్కసారి బుర్రబెట్టి ఆలోచిస్తే 10 ఏళ్లలో 3 రెట్లు అన్నాం. ఎకనామిక్ సైన్స్ మొన్న ఆర్టికల్ ఇచ్చాడు, 5 yearsకే డబుల్ అన్నాడు, మనం 10 years ట్రిపుల్ అన్నాం. వాళ్ళ లెక్కలో 4 ట్రిపుల్ వేసుకోండి. ఈ రోజు 5 లక్షలు ఉన్న సర్జరీ 10 ఏళ్ల తర్వాత 15 లక్షలు అవుతుంది. మరో 10 ఏళ్ల తర్వాత 15 x 3 45 లక్షలు. మళ్ళీ 10 years అంటే 45 x 3 1,35,00,000. ఎవరు నమ్ముతారా? ఎవరు నమ్మడు, పిచ్చులు అంటారు. ఇప్పుడు ఒక లాజిక్ పట్టుకోండి. ఒక 30 years బ్యాక్ 1991, 92, 93 టైంలో ఎవరైనా మన పేరెంట్స్ దగ్గరికి వచ్చి, రంగారావు గారు ఒక 30 ఏళ్ల తర్వాత 2020 నాటికి మీ మోకాల చిప్ప మార్పిడికి 4-5 లక్షలు అవుతుంది సార్ అంటే కొట్టేస్తాడు. ఆడిని కొట్టేసి 5 లక్షలు ఉంటే ఊరు మొత్తం కొనేసి అంటారు. ఎకరం పొలం 5-10 లేదు, 100 ఎకరాలు కొనొచ్చు, నువ్వేమో నీ మోకాలు చిప్పుకు చెప్తున్నావారా, ఎవడరా నువ్వు పిచ్చుడు అన్నారు. ఈ రోజు ఏంటి పరిస్థితి? అరే నా అన్న ఇక్కడ 4 లక్షలు అంటున్నాడు, హైదరాబాద్లో 5 అంట కదా, ఎక్కడ చేద్దాం, ఎప్పుడు చేద్దాం, అవ్వట్లేదు, అసలు నుంచోలేకపోతున్నా, ఆడలేకపోతున్నా. సో ఎవరు నమ్మరు. దిస్ ఈజ్ వాట్ ఫైనాన్షియల్ ప్లానింగ్లో ప్రైమరీ ఫ్యాక్టరు ఇన్ఫ్లేషన్ని ఫ్యాక్టర్ చేయాలి. ఇన్ఫ్లేషన్, హౌ ఇట్ ఈస్ గెటింగ్ అప్, ఇన్ఫ్లేటెడ్, అది తెలవనప్పుడు ప్లానింగ్ విల్ గో రాంగ్. అది లైఫ్ ఇన్సూరెన్స్ అయినా ఇన్ఫ్లేషన్ చూసుకోవాలి, ఇదైనా చూసుకోవాలి.
ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్న వ్యక్తి కనీసం నీకు 60,000 వస్తే మోకాలు చిప్ప మార్చడానికైనా సరిపడా తీసుకోవాలి కదా. అవును మరి 5 లక్షలు తీసుకున్న వ్యక్తి ఏం చేస్తాడు, ఎలా మేనేజ్ చేస్తాడు? 5 లక్షలు తీసుకున్న వ్యక్తి ఎలా మేనేజ్ చేస్తాడు సార్ ప్రాబ్లం వస్తే? కష్టం కదండి. ఇప్పుడున్న క్యాలిక్యులేషన్స్ ప్రకారం అయితే ఇంపాసిబుల్ కదా. ఉన్న ఆస్తులను అమ్ముకోవాలి, లేదా ఇంకా బయట అప్పు తెచ్చుకోవాలి. అయితే ప్రాబ్లం ఏమవుతుంది, ఎందుకు 5 లక్షలు తీసుకోవద్దు ఎక్కువ తీసుకోమని చెప్తామంటే 5 తీసుకున్న వ్యక్తి వాడాడు కదా జబ్బు రాకపోతే, అవును వాడినప్పుడు వాడు పెంచడం. అసలు నేను ఇది కట్టిందే వేస్ట్ అయిపోయింది, 22,000 కట్టా, వాడింది లేదు వాడలేదని అలాగే వదిలేస్తాడు. రేపు ప్రాబ్లం వచ్చాక పెంచుకుందామని చూస్తాడు, కానీ వీడికి ప్రాబ్లం వస్తే ఇన్సూరెన్స్ పెంచడం.